మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. చిత్తూరు జిల్లా పొంగునూరులో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇవాళ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట సభకు ప్లాన్ చేశారు నాయకులు. కాగా సభకు అనుమతి లేదంటూ పోలీసులు సభ ఏర్పాట్లను అడ్డుకున్నారు. పోలీసులకు బీసీవై కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 15 మంది బీసీవై నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. వాళ్ళందరినీ విడిచిపెట్టాలని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆందోళనకు దిగారు. పుత్తూరులో మంత్రి పెద్ది రాజ్యం నడుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్థలంలో సభ నిర్వహిస్తే కూడా అడ్డుకుంటున్నారంటూ అన్నారు. సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరగా ప్రైవేటు భూమి కాబట్టి అభ్యంతరం లేదని చెప్పినట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఇక శుక్రవారం ఆ ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తూ ఉండగా సభకు అనుమతి లేదని, శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్పారు. అక్కడే ఉన్న రామచంద్ర యాదవ్ కు నోటీస్ ఇవ్వడానికి సీఐ రాఘవరెడ్డి యత్నించగా ఆయన అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు స్థలంలో సభ పెట్టుకుంటే ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు బీసీవైపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలను బలవంతంగా వాహనాలకు ఎక్కించే యత్నం చేయగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ, నిన్నటి నుంచి కూడా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల నుంచి కూడా మంత్రి పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీ అది. మంత్రి పెద్దిరెడ్డి పైన పెద్ద ఎత్తున బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పెద్ద ఎత్తున విమర్శలు, ఆందోళన చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలు ఈ నియోజకవర్గంలో భారీగా చేరుకున్నాయి. రకరకాల ప్రజలను ఇబ్బందులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆయన అవినీతి ఆరోపణల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ధర్మ పోరాట సభ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆ పార్టీ నిర్వహించడం జరిగింది. నిర్వహించేందుకంటే ఇవాళ షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా ఏర్పాట్లో ఉన్నటువంటి బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో పోలీసులు భారీగా చేరుకుని ముందుగా ఎటువంటి సమాచారం లేదు, ఎందుకంటే దీనికి సంబంధించి పర్మిషన్ లేవంటూ కూడా మొత్తం సభను అడ్డుకునేందుకు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, పోలీసులకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు అనుమతులు తీసుకోకుండా మీరు ఈ రకమైనటువంటి సభలు నిర్వహిస్తారా అంటూ పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్టులు చేసి లాక్కొని జీబులోకి చేసుకుని వెళ్లడం జరిగింది. అయితే నిన్నంతా జరిగిన అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లోనే పెట్టిన నేపథ్యంలో నిరసనగా బోడే రామచంద్ర యాదవ్ పార్టీ అధ్యక్షుడు అక్కడే గ్రౌండ్ లో కూర్చొని ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ సభను ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహిస్తారంటూ కూడా ఆయన కూర్చోవడంతో ఒక హైటెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. పోలీసులు అసలు ఏం జరుగుతుందో ఏమన్నటువంటి భయాందోళనతో ఒక్కసారిగా పోలీసులు ఆయనకి సమయం చెప్పేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే బీసీవై పార్టీకి, వైసీపీ కార్యకర్తలకి పెద్ద ఎత్తున ఘర్షణలు గతంలో జరిగాయి. మరి అలాంటిది రిపీట్ అవుతుందా అంటూ కూడా ప్రజలు కూడా చాలా రకాలుగా భయపడిన నేపథ్యంలో పోలీసులు ఒక అడుగు ముందుకేసి చిత్తూరు నుంచి కూడా అదనపు బలగాలను అక్కడికి పంపించి ఎస్పీ చాలా చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి కూడా అర్ధరాత్రి వాళ్ళందరినీ కూడా ఇళ్లకు పంపించేయడం జరిగింది. దీంతో కాస్త గొడవ అయితే సద్దుమణిగిందే కానీ హైటెన్షన్ వాతావరణం, ఒక ఉద్రిక్తలు అనేది మాత్రం కొనసాగుతున్నాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రకంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన ఈ రకంగా దాడులు చేసి పోలీస్ స్టేషన్ లో లాక్కొని స్టేషన్ కి తీసుకెళ్తారంటూ కూడా బోడే రామచంద్ర యాదవ్ నిన్న ఇవాళ ఆయన ఆవేదన, ఆందోళన మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఎన్ని అడ్డంకులు పెద్దిరెడ్డి రామచంద్ర సృష్టించినా ఈ ధర్మ పోరాట సభ మరోసారి నిర్వహిస్తాను, ప్రస్తుతానికైతే ఇవాళ వాయిదా వేసుకున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో, పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఒక్కసారిగా రావడంతో పోలీసులకు కూడా అడ్డు చెప్పడం లేదు. ఇప్పటికే పోలీసులు రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలకు చెబుతున్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, ఖచ్చితంగా మీరందరూ సమయం పాటించాలని చెబుతున్నప్పటికీ కూడా రోజు రోజుకి గొడవలు అనేది చెలరేగిపోతున్నాయని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ కి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇక్కడ రైతుల్ని దోచుకుంటున్నారు, రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా, కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో
ఇది ఏ రకంగా ముందుకెళ్తుందో, ఎందుకంటే గత మరో 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దిరెడ్డిని ఓడిస్తానంటూ కూడా బోడి రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. కాబట్టి మరి ఈ రకంగా ఎలక్షన్స్ సమయంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.